ఆదిత్య అనే ఒక యువకుడు తన తాతగారిని కలవడం కోసం సిటీ నుండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక చిన్న పల్లెటూరుకు వస్తాడు. అప్పుడు వాళ్ళ తాతగారు కూడా అబ్బాయిని ఎంతో సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆ సమయాన తాతగారు ఆదిత్య ఎందుకో దిగాలుగా ఉండటం గమనిస్తాడు. వారలా సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. భోజనం చేసిన తర్వాత అతని తాతయ్య అతనితో ఇలా అంటాడు, కాసేపు విశ్రాంతి తీసుకో బాబు, నేనిప్పుడే వస్తాను. అప్పుడు ఆదిత్య, ఏంటి తాతయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నీవు కాసేపు విశ్రాంతి తీసుకో బాబు, నేను పెరటి దాకా వెళ్ళి వస్తాను అని అంటాడు. అప్పుడు ఆదిత్య, లేదు తాతయ్య, నేను మీ వెంట వస్తానని అతను కూడా తన తాత వెంట వెళతాడు. వాళ్ళు ఆ పెరడంతా కలియ తిరిగి ఒక చెట్టు కింద కూర్చుంటారు. వచ్చినప్పటి నుంచి ఆదిత్య ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇది గమనించిన వాళ్ళ తాతయ్య, ఏమైంది ఆదిత్య, ఎందుకలా వచ్చినప్పటి నుంచి ఏదోలా ఉన్నావు? అప్పుడు ఆదిత్య తడబడుతూ, ఏం చెప్పమంటారు తాతయ్య, నేను ఐఐటీలో చదువుతున్నాను, మంచి జ్ఞానం ఉంది, నాకు టాలెంట్ కూడా ఉంది, కానీ ధైర్యమే లేదు తాతయ్య. ఏ పని చేయాలన్నా కూడా కంగారుగా ఉంటుంది. ప్రతి పనిలో భయమే నన్ను వెంటాడుతూ ఉంది. ధైర్యం చేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో సందేహాలు నా మనసును చుట్టుముడుతున్నాయి. నా జీవితం ఏమాత్రం సంతోషంగా లేదు. ఏదో లోపించిన అనుభూతి, మరేదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. నా ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నాకు తెలిసిన ప్రతిదీ నేర్చుకున్నాను తాతయ్య, కానీ బ్రతకడం ఎలాగో నేర్చుకోలేకపోతున్నాను. అప్పుడు తాతయ్య కాసేపు మౌనంగా ఉండి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఆదిత్య వైపు చూసి ఇలా అంటాడు, నీకు కథలు నచ్చుతాయి కదా ఆదిత్య? ఆ తాతయ్య, మీరు చిన్నప్పుడు నాకు ఎన్నో కథలు చెప్పేవారు కదా. అయితే విను బాబు, ఈరోజు నీకొక యోధుని కథ చెబుతాను. ఈ కథలో నీ జీవితంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం దొరుకుతుంది. శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఈ కథను మహాభారతం నుంచి తీసుకున్నాను. ఆ సమయాన మహాయోధుడు, ఎంతో పరాక్రమవంతుడైన ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతని పేరే భీష్ముడు. కొద్ది రోజుల్లో అతనికి ఎంతో గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంది అనగా అతని తండ్రి శంతనుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఏది ఏమైనా సరే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని శంతనుడు దృఢంగా నిశ్చయించుకుంటాడు. కానీ ఆమె అతనుకు ఒక నిబంధన పెడుతుంది. అదేమిటంటే ఆమెకు కలిగిన సంతానమే రాజ్యానికి వారసులవ్వాలని, ఇప్పుడున్న రాజకుమారుడు వాళ్ళకి జీవితాంతం రక్షణ కల్పిస్తూ ఉండాలని. ఆ మాటలు తెలుసుకున్న భీష్ముడు ఏమాత్రం ఆలోచించకుండా తన తండ్రి కోసం సింహాసనాన్ని త్యాగం చేస్తాడు. ఇక పినతల్లి కోరిక మేరకు తను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఒక యువకుడు తన తండ్రి కోరిక కోసం జీవితంలో సర్వసుఖ సౌఖ్యాలను త్యాగం చేశాడు. కథను ఎంతో శ్రద్ధగా వింటున్న ఆదిత్య చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు. అతడు అంత త్యాగాన్ని ఎందుకు చేశాడు తాతయ్య? దీని ద్వారా ఆయన మనకు చెబుతున్నదేమిటంటే, వ్యక్తిగత కోరికల కన్నా సమాజ శ్రేయస్సే చాలా గొప్పదని. ధర్మ మార్గంలో నడిచిన యోధుడు. తాతగారు కథను ఇలా కొనసాగించారు. భీష్ముడు పాండవులు కౌరవుల మధ్య ఎప్పుడూ సంధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. తన నమ్మకాలు ఒకవైపు, మరొక వైపు తన బాధ్యతలు. అయినా సరే తన ధర్మాన్ని అసలు వదిలిపెట్టలేదు, అన్యాయాన్ని కూడా అసలు సమర్థించలేదు. నిజమైన నాయకత్వం అంటే ఇదే. ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు, అయితే ఆయన తన వారితోనే యుద్ధాన్ని ఎందుకు చేశారు తాతయ్య? ఎందుకంటే భీష్ముడు తన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అయితే అతడి మనస్సు ఎప్పుడూ ధర్మరాజు వైపే ఉండేది. ఇదే పాఠం. బాధ్యతల్ని నెరవేర్చడంలో కూడా ఎప్పుడూ నీ ధర్మాన్ని మర్చిపోవద్దు. మనస్సుపై విజయం. భీష్ముడు ఒక గొప్ప మహాయోధుడు మాత్రమే కాదు, అతను తన కోరికల్ని జయించిన మహావీరుడు. ఆహారం, కోరికలు, కోపం అనేవి ఇవన్నీ ఒక మహాయోధుని సైతం పడగొట్టగలవు. కానీ భీష్ముడు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాడు. శత్రువులతో యుద్ధం చేసి వారిని జయించడం కన్నా మన కోరికలపై గెలవడమే అసలైన యుద్ధం అని చెప్పి తాతయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆదిత్య ఇలా అంటాడు, అవును తాతయ్య, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. నేను కూడా నా జీవితంలో నా మనసును అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను తాతయ్య.
నాకు కూడా కోరికలు ఎక్కువే, కాబట్టి ఇక మీదట వాటిని నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను తాతయ్య అని అంటాడు. మళ్ళీ తాతయ్య ఇలా చెబుతాడు, నాయకత్వం అంటే పదవి కాదు, అది ఒక బాధ్యత. భీష్ముడు రాజు కాలేదు, కానీ తన రాజధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. నిజమైన నాయకుడు అంటే తన బాధ్యతల పట్ల నిబద్ధత చూపించేవాడు. అంటే నాయకుడంటే కేవలం ఆదేశించేవాడు మాత్రమే కాదు కదా తాతయ్య. అంటే తన వారిని, తనని నమ్ముకున్న వారిని ముందుకు నడిపించేవాడు కదా. బాగా అర్థం చేసుకున్నావు ఆదిత్య. మరణశయ్యపై జాతికి జీవిత సత్యాన్ని బోధించిన మహాయోగి. తాతయ్య మళ్ళీ ఇలా చెప్పసాగారు. ఆ యుద్ధంలో భీష్ముడు నేల కొరిగిపోయాడు. అంపశయ్యపై నెలల పాటు ఉండిపోయాడు. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా పాండవులను తన దగ్గరికి పిలిపించుకొని వారికి ధర్మాన్ని బోధించాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా చెప్పాడు. తన చివరి శ్వాస వరకు ఎంతో విలువైన జ్ఞానాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీని నుంచి మనం అందరం ఏం నేర్చుకోవాలి అంటే, చివరి నిమిషం వరకు నీ జీవితం ఇతరులకు ఉపయోగపడాలి. అదే జీవితం యొక్క నిజమైన సార్థకత. చివరికి కథ ముగిసింది, కానీ మార్పు మొదలయ్యింది. తాతయ్య చెప్పిన కథ విన్న తర్వాత ఆదిత్య గట్టిగా శ్వాస తీసుకున్నాడు. తల ఎత్తి తాతగారిని చూసి ఇలా అన్నాడు, ఇంతకాలం నా జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తాతయ్య. ఇక నుండి నేను వాటినన్నిటినీ మార్చుకుంటాను తాతయ్య అని అంటాడు ఎంతో సంతోషంగా. ఇప్పుడు ఆదిత్య ముఖంలో నిరాశ నిస్పృహలు మాయమై వాటి స్థానంలో సంతోషం, ప్రశాంతత ప్రవేశిస్తాయి. ఇది గమనించిన తాతయ్య ఎంతగానో సంతోషిస్తాడు. బాగా ప్రొద్దుపోవడంతో వారక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతారు. చివరిగా భీష్ముడు ఒక యోధుడే కాదు, ఒక యుగపురుషుడు. మనందరం గుర్తించి అనుసరించాల్సిన ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితమే మనకు మన జీవితంలో ధర్మ మార్గగమ్య నిర్దేశనం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు నిరంతరం వస్తూనే ఉంటాయి.